హలో వ్యూయర్స్, ఇవాళ మనం అడోలసెన్స్ అంటే కౌమార దశలో వచ్చే బేసిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. అడోలసెన్స్ అంటే 10 to 19 ఇయర్స్ ఏజ్ మధ్యలో, అంటే బాల్యం నుంచి అడల్ట్హుడ్ మధ్యలో ఉన్న ఏజ్ని అడోలసెన్స్ ఆర్ కౌమార దశ అంటారు. ఈ ఏజ్లో పిల్లలు చాలా ఫిజికల్, ఎమోషనల్ అండ్ సోషల్ చేంజెస్ని చూస్తూ ఉంటారు. ఈ ఏజ్లో వీళ్లకు అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ముఖ్యంగా ఈ ఏజ్లో ఉన్న పిల్లలకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వారి తల్లులు, మదర్స్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఈ ఏజ్ అంటే అడోలసెంట్ ఏజ్లో మనం కామన్గా చూసే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి ఇవాళ మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ ఏజ్లో ఉన్న పిల్లల్లో న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ అంటే ఫుడ్ రిలేటెడ్ హ్యాబిట్స్లో ఉండే ప్రాబ్లమ్స్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఇది ఒబేసిటీ అంటే ఊబకాయం అవ్వచ్చు, లేదా మాల్ న్యూట్రిషన్ మరీ సన్నగా ఉండడం అవ్వచ్చు, ఈటింగ్ హ్యాబిట్ డిసార్డర్స్ అవ్వచ్చు, దాంతోపాటు అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా ఈ ఏజ్లో చాలా కామన్గా చూస్తాము. సో ఇటువంటి పిల్లలకి ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీ, ముఖ్యంగా అమ్మాయిల్లో ఐరన్ డెఫిషియన్సీ అనీమియా కూడా కామన్గా చూస్తాము. సో ఈటింగ్ హ్యాబిట్స్, అడోలసెంట్లో ఉన్న పిల్లల్లోని ఈటింగ్ హ్యాబిట్స్ గురించి మనం చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్, మెంటల్ హెల్త్ కండిషన్స్. అడోలసెంట్స్లో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కామన్గా చూస్తాము. ముఖ్యంగా స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఈ కాలంలో చాలా కామన్గా చూస్తూ ఉన్నాము. ముందర ఈ ఏజ్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ తక్కువగా ఉండేవి, కానీ ఈ రోజుల్లో బయట ఉన్న ఒత్తిడి, ఫ్యామిలీతో టైం తక్కువగా గడపడం, ఇటువంటి వాటి వలన స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్ చాలా ఎక్కువగా చూస్తాం. అట్లాగే బాడీ ఇమేజ్ ఇష్యూస్, అంటే వారు మరీ సన్నగా ఉన్నారనో లేదా మరీ లావుగా ఉన్నారనో చాలామంది అమ్మాయిలు కంగారు పడుతూ ఉంటారు. దీని వలన ఈటింగ్ హ్యాబిట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అనరెక్సియా నర్వోజా అంటే సరిగ్గా ఫుడ్ తినకపోవడము, లేదా బులీమియా ఎక్కువగా తినేసి తర్వాత వాంతులు చేసుకోవడము, ఇటువంటి హెల్త్ కండిషన్స్ కూడా చూస్తాము. తర్వాత థర్డ్, సెక్షువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్. ఈ అడోలసెంట్ ఏజ్లో ముఖ్యంగా మనం చూసేది సెక్షువల్ డెవలప్మెంట్ అండ్ రిప్రొడక్టివ్ డెవలప్మెంట్. అమ్మాయిల్లో ఋతుస్రావం స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, అబ్బాయిల్లో ప్యూబర్టీ ఏజ్ డెవలప్మెంట్ అండ్ సెక్షువల్ డెవలప్మెంట్, ఇటువంటివి ఈ ఏజ్లోనే చూస్తాము. ఇందులో మనం చెప్పుకోవాల్సినవి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్, అంటే అమ్మాయిల్లో రొమ్ము డెవలప్మెంట్, యాక్సిల్లాలో ఆర్ చంకల్లో జుట్టు రావడము, ప్యూబిక్ హెయిర్ డెవలప్మెంట్, హైట్ గ్రోత్, అట్లాగే ఋతుస్రావం స్టార్ట్ అవ్వడం, వీటన్నింటినీ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటాము. అండ్ పీరియడ్ స్టార్ట్ కావడాన్ని మెనార్కీ అంటాము. ఈ అడోలసెంట్ ఏజ్లో ఇటువంటి బాడీ చేంజెస్ కరెక్ట్గా రావడం అనేది చాలా ముఖ్యం. సో సెకండరీ సెక్షువల్ డెవలప్మెంట్ అవుతున్నప్పుడు, అలాగే పీరియడ్ స్టార్ట్ అవుతున్నప్పుడు దాని పట్ల అవగాహన అనేది ఈ పిల్లలకు ఏర్పరచడం చాలా ఇంపార్టెంట్. అలాగే కొంతమందిలో పీరియడ్స్ అనేవి లేట్గా వస్తుంటాయి. ఈ కాలంలో ఎర్లీ మెనార్కీ అంటే చిన్న ఏజ్లోనే పీరియడ్స్ తొందరగా స్టార్ట్ అవుతున్నాయి. సో వీటన్నింటికి మనం మన పిల్లల్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు కొంతమందికి హైట్ మరీ ఎక్కువగా పెరగడము, లేదా స్టంటింగ్ అంటే చిన్న హైట్లోనే బోన్ గ్రోత్ స్టాప్ అవ్వడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా చూస్తూ ఉంటాము. దాంతోపాటు స్కిన్ ప్రాబ్లమ్స్, యాక్నే, అన్వాంటెడ్ హెయిర్, ఇవి కూడా అడోలసెంట్స్లో ఎక్కువగా చూస్తాము. వ్యాక్సినేషన్, ఈ ఏజ్ పిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్, ఫ్లూ వ్యాక్సిన్ ఇటువంటివి ఇప్పించాల్సి ఉంటుంది. స్లీప్ డిజార్డర్స్, అడోలసెంట్స్లో చాలామంది ఈ మధ్య ఫోన్ ఎక్కువగా వాడడం వలన స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. మరీ లేట్గా పడుకోవడము, పడుకున్న తర్వాత కూడా సరిగ్గా నిద్ర పట్టకపోవడము, మార్నింగ్స్ మరీ లేట్గా లేవడము, ఇటువంటి స్లీప్ డిసార్డర్స్ కూడా అడోలసెంట్స్లో ఎక్కువగా చూస్తున్నాము. సబ్స్టెన్స్ అబ్యూస్, అంటే పెద్దగా అయిన తర్వాత మన హ్యాబిట్స్కి పునాదులు అడోలసెన్స్ నుంచే స్టార్ట్ అవుతాయి. వెదర్ స్మోకింగ్ కావచ్చు, లేదా ఆల్కహాల్ అబ్యూస్ కావచ్చు, వీటన్నింటికి కూడా ఫౌండేషన్స్ అడోలసెన్స్ నుంచే స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ ఏజ్లో పిల్లలకి సబ్స్టెన్స్ అబ్యూస్ గురించి ముందరగానే అవగాహన ఏర్పరచడము, వారిని పియర్ ప్రెషర్ అంటే ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు ప్రెషర్కి లోను కాకుండా వారిని వారు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనే అవగాహన ఏర్పరచడము చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్ అండ్ సోషల్ స్టెబిలిటీ, ఇవి కూడా పేరెంట్స్ అండ్ ఫ్యామిలీనే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏజ్ పిల్లలు
వెదర్ ఎడ్యుకేషన్ వలన కానివ్వండి, లేదా బాడీ కాన్ఫిడెన్స్ వలన కానివ్వండి, వేరే ఏ రీజన్ వలన కానివ్వండి, స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతున్నప్పుడు వారికి కాన్ఫిడెన్స్ అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ అనేది ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ ముఖ్యంగా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రోజుల్లో ఈ యంగ్ ఏజ్ 10 to 19 ఇయర్స్ మధ్యలో ఉండే పిల్లలకి ముందరలాగా కాకుండా చాలా ఎక్కువ ఛాలెంజెస్ ఉంటున్నాయి. మనం చెప్పుకుంటున్నవన్నీ వీరు రోజు ఫేస్ అవుతూ ఉంటారు. సో ఇటువంటి పిల్లలకు ఎట్లా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి అవేర్నెస్ని ఎట్లా క్రియేట్ చేయాలి అనే దాని గురించి పేరెంట్స్ ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.